రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. ఈయన ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే. నిజంగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అయితే పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి నువ్వు ఎంత ఎమ్మెల్యే అవు? ఆ కర్నూలు చెందిన ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఆయన కూడా చెప్తా ఉన్నారు, నీకు పూర్తిగా నువ్వు ఎమ్మెల్యే అవ్వు, నీకు బ్లూ లైట్ కార్ ఇస్తాం, నీకు గన్మెన్ ఇస్తాం, కొన్ని సంతకాలు పెట్టడానికి అవకాశం ఇస్తాం మేము. కానీ ప్రాక్సీ ఎమ్మెల్యే మావాడే ఉంటాడు, వాళ్ళ గుంపే ఉంటుంది. ఇంతకాటికి అధికారం ఎందుకు ఎమ్మెల్యే దేనికి? అలాంటి వ్యధ పడే ఈ రోజున మన శ్రీనివాసులు గారు, ఆరణి శ్రీనివాసులు గారు వ్యధతో బయటకు వచ్చాడు ఈ రోజున. వైసీపీ ప్రజాస్వామ్యంలో నువ్వు బతకనివ్వాలి కదా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కదా. రాయలసీమ నుంచి ప్రతిసారి 2008లో ఉండింది తెగింపు, 2008లో నేను తెగింపు చూశాను. ఆ రోజున 2024 వచ్చేటప్పటికి అందరూ భయపడుతూ ఉన్నారు. ఆ భయం అనే ఇనప తెరల్ని పగలగొట్టుకొని ఈ రోజున శ్రీనివాసులు గారు వచ్చారు. మనం గనుక ఈ రోజున గనుక మనం రాయలసీమని ఈ గుంపు నుంచి, జగన్ గుంపు నుంచి కనుక మనం రక్షించుకోకపోతే మన బిడ్డల్ని ఎవరు కాపాడలేరు. నిజంగా చెప్తున్నాను, ఇది చప్పట్లు కొట్టుకోవడానికో లేదు, నాకేం సరదా కాదు. పొద్దున్న లేస్తే చాలామంది సన్నాసుల చేత మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అవన్నీ నాకు సినిమాల్లో కూర్చుంటే నన్ను ఎవడు అండ అసలు. కానీ ఇవన్నీ దాటి నేను ఎందుకు వచ్చానంటే ఒక సుగాలి ప్రీతి తల్లి ఏడుపు కనిపిస్తుంది నాకు. అలాగే మన చిత్తూరుకు వస్తే ఒక అకారణంగా మన కొట్టేసాయి చంప మీద పడిన దెబ్బ నాకు కనిపిస్తుంది. ఈరోజు కనిపించింది, అంతకు కనిపించిన దెబ్బలు ఎన్నో. ఉదాహరణకి నేను మొన్న కొట్టేసాయిని చూడటానికి ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఒక కుర్రోడు, ఒక యువకుడు వచ్చి నా దగ్గరికి ఇంత పేపర్స్ ఇసిరేశాడు. అన్న చూడన్నా, ఇసిరేస్తే దాని లోపల చూస్తే ఎఫ్ఐఆర్ ఉంది. అన్న నేను ఎఫ్ఐఆర్ దేనికంటే ఏం లేదన్నా, రేషన్ రాలేదని చెప్పి నేను వెళ్ళి సెక్రటేరియట్లోనూ విలేజ్ వాలంటీర్స్ని అడిగితే వాళ్ళందరూ వచ్చి నా ఇల్లు కాల్ చేశారన్న రాత్రి. నేను ఏం చేయాలో తెలియక చూస్తే ఎఫ్ఐఆర్లో ఉంది, అందరి పేర్లు ఉన్నాయి. ఆ రోజున ఎస్పీ దగ్గర కూడా పోతే, కొట్టేసాయని చూడడానికి ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్తే ఆయన మాట్లాడుతాను, మీకు అన్నీ ఎలా తెలుస్తాయండి విషయాలు ఎవరు చెప్తారంటే నాకు జనం చెప్తారండి. మీకు ఒక క్రైమ్ జరిగిన తర్వాతే తెలుస్తుంది, ఎందుకంటే మీరు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ తీసుకుంటేనే, ఫైల్ చేస్తేనే క్రైమ్ తెలుస్తుంది మీకు. బాధితులు డైరెక్ట్గా వచ్చి మా దగ్గరికి వస్తారు, మా పొలిటికల్ ఆఫీసులకు వస్తారు అని అప్పుడు చూపించారు. ఎలా తెలిసింది అంటారు కదా, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో దిగానే ఇట్లా మీ ఎఫ్ఐఆర్ అని తెలుసా మీకు సంగతి, మీరు ఎస్పీ కదా, మీకు కుప్పంలోనే ఎక్కడో జరిగిన ఊళ్ళో చిన్నపాటి గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసా? ఇది నాకు ఏమనిపించిందంటే, బలమైన యువత, మీరు పుష్ప సినిమాలు ఇవన్నీ చూడటానికి బాగుంటాయి, సినిమా పరంగా. నేను సినిమా పరంగా సినిమాని చూడటం, ఎంజాయ్ చేయటం వేరు. అదొక సినిమా, ఒక కల్పిత గాథ. కానీ నిజ జీవితంలో ఎర్రచందనం కొట్టేవాళ్ళు మన భుజాల మీదకి ఎలా ఎక్కించుకుంటాం? అంటే అంత అకారణం. నేను డబ్బులు సంపాదించుకున్న మార్గాలు బోల్డని ఉన్నాయి. శ్రీవారి సొత్తును దోచేయడం కాదు, ఎవరికి పడితే ఫ్రీ దర్శనాలు, అడ్డు ఆపు లేదు టీటీడీ దోపిడీకి. అలా కాదు. నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, రమణ దీక్షితులు గారు, న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే తప్పైనా ఒప్పైనా ఒకేలా మాట్లాడు. ఆ రోజు ఆ పింక్ డైమండ్ పోయిందని నా చేత కూడా రమణ దీక్షితులు గారు ఫోన్ చేస్తే నేను కూడా ఖండించాను ఆ రోజున. అదే రమణ దీక్షితులు గారు మళ్ళీ వైసీపీ రాగానే ఒక మాట మాట్లాడాలి పింక్ డైమండ్ గురించి. నా సమస్య రాయలసీమలో ఇదే సమస్య. ఒక అన్యాయం జరిగితే పార్టీలు మారినా మీరు ఎదిరించి నిలబడకపోతే మనల్ని ఎవరు బాగు చేయలేరు. నాలాంటి వాళ్ళు ఒక 10 లక్షల మంది వచ్చినా మనల్ని మనం హెల్ప్ చేసుకోకపోతే ఎవడు బాగు చేయలేడు. నా కోసం చెప్పట్లా, నా బిడ్డల్ని ఎవరు టచ్ చేస్తే నేను ఊరుకునే వ్యక్తిని కాదు.
ఒక 5,000 జీతగాడిని అయినా సరే నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో తెలిసిన వాడిని. నాకు మీద గురించి నా భయాలు లేవు. నా బాధ, నా భయాల వల్ల సమాజం ఏమైపోతుంది, అడ్డగోలుగా మన కళ్ళ ముందు దోపిడీ జరుగుతూ ఉంటే కామ్గా కూర్చున్నాం. రాయలసీమకి రౌడిజానికి పెట్టిన పేరైపోయింది. నా ముందే చెప్తున్నారు ఒక్కొక్క వైసీపీ నాయకులు, మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమన్నా, మేము ఎవరిని అన్నా కదా, మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమండి, మా నియోజకవర్గాల్లో మాదే పలుకుబడి, ఎవరిని ఊరుకోం మేము. పలమనేరు అనండి, పీలేరు అనివ్వండి, ఏ నియోజకవర్గం అనేవాడిని.